హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే అండి, నేను మొన్న ఏలూరు వెళ్ళొచ్చాను కదండి. నిన్న వచ్చేసిన తర్వాత ఏమో కొంచెం మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. ఇవన్నీ అయిపోతే మీతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి నాకైతే టైం కుదరలేదండి. లేకపోతే అసలు వచ్చిన రోజే మీతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆనందపడ్డాను. అయితే నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి, మీకు చూపిస్తాను. గూగుల్ యాడ్సెన్స్ అనమాట. అంటే ఇది మనకి యూట్యూబ్కి ఒక ప్రాణం లాంటిదండి. నా విషయంలో అయితే అంతే, నేను అదే అనుకుంటున్నాను. మరి ఇది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమంట. ఖచ్చితంగా నాకు ఇది రీసెంట్గానే తెలిసిందనమాట. మా ఫ్రెండ్ అప్లోడ్ చేస్తే వచ్చింది. నాకైతే అంతగా దీంట్లో కొంచెం లోటుపాట్లు అయితే తెలియవండి. ఎడిటింగ్ చేసుకోవడం, పెట్టుకోవడం మ్యాక్సిమం ఒక 60-70% వరకు నేను చేయగలుగుతాను. ఒక 30% ఏదైనా ఉందంటే, అంటే 30% అంటే 100% తనే చేసింది. నేను నేర్చుకున్నాను. అంటే ప్రతిసారి తన దగ్గరికి వెళ్ళి చేయడం, తనని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నేను ఒక 2 days అయితే మైండ్ దాని మీద పెట్టాను. పెడితే నేను ఇంకా అప్లోడ్ చేయడం. నేను పెద్ద ఎక్కువ మోడల్ ఏం చేయను కదండి. జస్ట్ మనం తీసింది ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇది బాగుందా ఇది బాగాలేదా కట్ చేసుకోవడం, ఇట్లాంటి ఒక 60% అయితే నేను చేయగలుగుతానండి. ఏదైనా పెద్ద పెద్దవి ఉంటే మాత్రం తను చేస్తుంది. ఇది కూడా తనే చేసిందనమాట. ఇదైతే వచ్చింది. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అంటండి. చాలా హ్యాపీ ఉన్నాను. ఈరోజు మీతో ఎందుకు ఇలా ఉన్నాను అంటే, కొంచెం నిన్న మొన్న బయటకు వెళ్ళడం వల్ల హెడేక్గా ఉందండి. ఏదో చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట. అయితే యాక్చువల్గా ఏంటంటే, ఇది రావడానికి గల కారణం ఎవరో చెప్పమంటారా? మీరేనండి, చూస్తున్న మీరే. మీరందరూ నన్ను సపోర్ట్ చేయబట్టి, అసలు మ్యాక్సిమం ఏంటంటే ఇందులోకి వచ్చే ముందు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తే అవన్నీ తీసుకోవాలి అని చాలామంది నన్ను భయపెట్టారండి. మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అనేసి అన్నారు. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల కూడా చెప్తున్నానండి, నాకు వచ్చేసి ఇప్పటివరకు బ్యాడ్ కామెంటే లేదు. చాలామంది చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అక్క మీరు బాగా చేస్తున్నారు, బాగా స్టిచ్చింగ్ చేస్తున్నారు, మీరు ఇంకా చేయండి అని వాళ్ళు ఎంతో వాల్యుబుల్ టైంని ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించి కామెంట్ చాలామంది చూస్తారండి. చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వేలకి వెళ్తున్నాయి. 5,000 మంది చూస్తున్నారు, 7,000 మంది చూస్తున్నారు. కానీ అంతమంది లైక్ చేయరు, అంతమంది కామెంట్ చేయరండి. మన అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు మాత్రం నాకు ప్రత్యేకంగా ప్రతిసారి కూడా నా మిస్టేక్స్ని కానీ, నా మాట్లాడే దాని గురించి కానీ, నేను స్టిచ్చింగ్ చేసిన దాని గురించి కూడా క్లియర్గా చెప్పి, అక్క మీరు బాగా కుడుతున్నారు, ఇది బాగుంది, మాకు ఈ వీడియో పెట్టండి అక్క, ఇంకెప్పుడు పెడతారు అని చక్కగా ఒక నా సొంత సిస్టర్గా, పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, అందరూ నాకు సిస్టర్స్తో సమానమే. అయితే ఇంకా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదందరూ మీకే అంకితం అండి. ఎందుకంటే నేను ఈరోజు తీసుకోవడానికి గల కారణం మీరు మాత్రమే, నేను కాదండి. ఏంటంటే మనం ఎన్నో చేస్తాం, కానీ ఫలితం అనేది మీ దగ్గర నుంచే రావాలి. నాకు అలానే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఏదేదో చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇది నాకు ఎంతో అవసరం అండి. ఇది అవసరం అని ఎందుకు చెప్తున్నానంటే, నేను పిల్లలు ఉన్నారు కదా, మీకు చెప్పాను కదా. అయితే తను ఇప్పుడు ఇంటర్ కాలేజ్కి వెయ్యాలి కదా, ఇంటర్లో వెయ్యాలి, ఎక్కడ ఏంటి అనేది. ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారండి. బాబుని కూడా నేను మన రీసెంట్గా హాస్టల్ నుంచి తీసుకొస్తాను, చూపించాను. అంటే బాబు కూడా గవర్నమెంట్ గురుకుల హాస్టల్లో చదువుతున్నాడండి. పాప వచ్చేసి గవర్నమెంట్ లేడీస్ హై స్కూల్ ఉంటుంది ఇక్కడే, అక్కడ చదువుతుందనమాట. ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల, గవర్నమెంట్ దయ వల్ల అయిపోయింది. అయితే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయండి, లేవని నేను చెప్పట్లేదు. అది కొంచెం ఉందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కొంచెం స్టాండర్డ్ అవ్వాలి, తను వేరే కోర్స్ ఏదో తీసుకుంటా ఉంటుంది అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి, ఒకవేళ తను చదువుకోవాలి అనుకుంటే మనీ ఇబ్బంది రాకూడదు, ఏదో ఒకటి అని చెప్పేసి ఎంతో కొంత ఉంటుందని అయితే కాదండి, మొత్తం దీని మీద బేస్ అయి ఉంది తన చదువు గురించి అయితే. 3 months బ్యాక్ పెట్టాను కదా, మీకు 4 months అవుతుంది దగ్గరలో. నేను బాగా కంటిన్యూస్గా వీడియోస్ చేసి అయితే 4 months నుంచి చేస్తున్నానండి. సమ్మర్ సెలవుల కల్లా నేను ఏదో ఒకటి నాకు దారి కనిపించాలి అని దేవుడికి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేశానండి. ఏ దేవుడైనా, మీరు నమ్మే దేవుడినే ప్రేయర్ చేసుకుంటారు మీరు, అలాగే నేను నమ్మే దేవుడిని నేను చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకొని ఇదైతే మొదలు పెట్టానండి, మా అమ్మాయి పేరు పెట్టి.
తన కోసం తన కాలేజ్కి వెళ్ళేటప్పటికల్లా నాకు అంటూ ఒక సొల్యూషన్ దొరకాలి అని చెప్పేసి నేనైతే ఇది స్టార్ట్ చేశానండి. అలాగే గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నేను ఎన్నో స్ట్రగుల్తో ఎన్నో ఇబ్బందులతో వీడియోస్ తీస్తున్నాను, నైట్ నిద్ర లేక. అండ్ మీకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఈ విషయం ఒకటి చెప్తున్నాను. మీకు ఇదంతా ఇంత చెప్తున్నాను ఏంటి అనుకోవద్దు, కాకపోతే మీరే షేర్ చేసుకోవాలని నాకు పొద్దున్న నుంచి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. మీరు గమనించారో లేదో, నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు 72 కేజీస్ ఉన్నానండి. ఎప్పుడు అనుకుంటున్నారు? కాకపోతే ఒక 4 months బ్యాక్ నేను స్టార్టింగ్ వీడియోలో మీరు చూడండి, మీరే గమనిస్తారు. అప్పుడు 72 ఉన్నదాన్ని ఇప్పుడు 80 కేజీస్కి వచ్చా. ఏంటంటే స్ట్రెస్, నిద్ర ఉండట్లేదు, అసలు వర్క్ నైట్ వచ్చేసి వీడియోలు అప్లోడ్ చేసుకునేటప్పటికి, ఆ తర్వాత ఎడిటింగ్ చేసేటప్పటికి 12 అలా అయిపోతుంది. ఆకలేసేస్తుంది, క్రేవింగ్స్. మార్నింగ్ అంతా వర్క్ చేసి ఉంటున్నాం కదా, ఆ టైంలో ఏదో ఒకటి తింటూ ఇట్లా ఎడిటింగ్ అవి చేసుకోవటం, నిద్ర సరిపోకపోవటం, చాలా హెడేక్ రావటం. దీనివల్ల నిద్ర సరిపోక వెయిట్ కూడా గెయిన్ అయిపోయానండి. దానివల్ల స్టిచ్చింగ్ కూడా చేయలేకపోతున్నాను. ఎక్కువసేపు మిషన్ మీద, అందులో మళ్ళీ ఎక్కువసేపు కదా వీడియోస్ తీయడం వల్ల వర్క్ ఆగిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కువ వర్క్ చేయడం అని చెప్పేసి ఈ వర్క్ వల్ల ఏమనుకోకండి, ఫోన్ వస్తుందని కట్ చేశాను అనమాట. ఎక్కువ వీడియోలు తీయడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం, దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి వర్క్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే నాకు నిద్ర సరిపోక హెడేక్ వచ్చేసి వెయిట్ కూడా గెయిన్ అయిపోయానండి. చాలా బద్ధకంగా ఉంటుంది, ఏంటి ఏదోలా అనిపిస్తుంది. కాకపోతే నేను మళ్ళీ ఏదన్నా మారాలి, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను మారుతాను. ఒకేసారి ఒక 3-4 monthsలో 8 kgs మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యానంటే మనిషికి ఎంత బద్ధకంగా ఉంటుందో. బద్ధకం ఉన్నా సరే నేను ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ ఆగకూడదు అని చెప్పేసి. మీరు నన్ను సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి, నా హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి. త్వరగా కొంచెం ఏదైనా మానిటైజ్ అయితే అయ్యిందండి. ఇంకే $100 అనేది ఎప్పుడు అవుతుందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. కొంచెం వెళ్తుంది అలా. ఇసుక రేణువులాగా ఒక్కొక్క ఇసుక వేస్తే కుప్ప, ఒక బేషండ్ ఇసుక కావాలంటే ఎలా ఉంటుందో అలా ఒక్కొక్క ఇసుక రేణువ నా గమేళలో వచ్చి పడుతుందండి. అది గమేళ ఎప్పుడు నిండుతుందో తెలీదు, అది మీ చేతుల్లోనే ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి, తప్పుగా అనుకోవద్దు, నేనేమి మనసులోంచి వచ్చే మాటలే. సరేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇకపైన కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. నాకు అమౌంట్ వస్తే మాత్రం ఫస్ట్ మీతో నేను షేర్ చేసుకుంటాను. మా పాప ఫ్యూచర్ అయితే నేను ఇంకా ముందుకు వెళ్తుందని నేను నమ్ముతున్నానండి, మీ అందరి సపోర్ట్ వల్ల. చాలా థ్యాంక్ యూ. అలాగే మా బాబుని కూడా ఏడుస్తున్నాడు, వెళ్ళను అమ్మా నేను ఇక్కడే ఉంటాను, హాస్టల్కి వెళ్ళను, నాకు అక్కడ ఒంటరిగా అనిపిస్తుందని ఏడుస్తున్నాడండి. ఏం చేయాలో అసలు ఆడి గురించి అయితే అర్థం కావట్లేదు. ముందు పిల్ల గురించి థింక్ చేస్తున్నాను, ఆ బాబు గురించి కూడా ఆలోచించాలి. ఏంటనేది అర్థం కావట్లేదు. లోకల్లోనే ఉంచాలా, మళ్ళీ రాజమండ్రి లాస్ట్లోనే వేయాలనేది నాకు తెలియడం లేదు. ఇంకా టైం ఉంది కదండి, ఆలోచిద్దాము. పాప గురించి అయితే ఇప్పుడు ఆలోచించాలి కాబట్టి టెన్షన్ పడుతున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను టెన్షన్ కూడా ఇక పైన తీసుకోనండి. ఆ మాట మీకు ఇంతసేపే చెప్తున్నాను అనమాట. మరొకసారి చెప్తున్నాను, నన్ను సపోర్ట్ చేస్తున్న సిస్టర్స్కి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.